దేవునికే మహిమ. వీక్షకులందరికీ ఒక ముఖ్య ప్రకటన. బాధల చేత కృంగిపోయిన వారికి, రోగముల చేత బాధపడుతున్న వారికి, దయ్యముల చేత పీడించబడుతున్న వారికి, శాపముల చేత నలిగిపోతున్న వారికి ఒక శుభవార్త. మీ జీవితంలో మీరు గొప్ప విడుదల పొందుటకు, ముందెన్నడూ చూడని దీవెనల కొరకు, స్వేచ్ఛలో నిరంతరం నిర్భయంగా కొనసాగుటకు, దేవుని ప్రవచనాత్మక మాట పొందుకొని గొప్ప విజయాలను చూడటానికి ప్రతి నెల 2వ శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు దేవుని చేత బలముగా వాడబడుతున్న దేవుని సేవకురాలు సిస్టర్ హిల్డా గారు మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయను. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ అడ్రస్కు వచ్చి దేవుని చేతి నుంచి విడుదల, దీవెనలు, విజయాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. అడ్రస్ బెత్లెహెమ్ హై స్కూల్, హనుమాన్పేట, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మీరు 38X 38X బస్ ద్వారా ఇక్కడ ఉంచిన అడ్రస్కు మీరు చేరుకోగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఇక్కడ ఉంచబడిన ఫోన్ నంబర్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించగలరు. ఈ సమయంలో ప్రభు యేసు సిస్టర్ హిల్డా గారి ద్వారా చేసిన అద్భుతకరమైన మేలులను గురించిన సాక్ష్యములను మీ ముందు పెట్టుచున్నాను. నా పేరు రాధా, ఖమ్మం నుంచి వచ్చాను. మా ఆయనకి హెచ్ఐవి ఉంది. హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చాక 2 రోజుల నుంచి బాగా జ్వరం తగులుతుంది. జ్వరం వస్తుంది ఏంది అని హాస్పిటల్కి మా మేడం చూపించారు. హెచ్ఐవి అని చెప్పారు గాంధీలో. చెప్పాక ఆయన చనిపోయారు. చనిపోయాక 6 నెలల తర్వాత నన్ను టెస్ట్ చేయించుకోమన్నారు. 6 నెలల తర్వాత టెస్ట్ చేయించుకుంటే నాకు కూడా ఉన్నదని చెప్పారు. లియాన్ బాబుకి అమ్మ పేరు చేయడానికి వచ్చింది ఒకరోజు. నాకు ఇట్లా హెచ్ఐవి ఉందని భయపడి నా పిల్లలు ఏమైపోతారో, నేనేమైపోతానో అని బాగా ఏడుస్తుంటే సుకని అమ్మ వచ్చింది, పేరు చేయించుకుందురా అని పిలిచింది. అందులోకి అమ్మగారు కానొచ్చారు. అమ్మగారి కాడికి పోయి నేను నాకు ఇట్లా హెచ్ఐవి వచ్చింది, నా భర్త చనిపోయారు, నా పిల్లలు ఆగమైపోతారమ్మా అని అమ్మ కాడికి పోయి పేరు చేయించుకుంటే అమ్మ నాకు పేరాయిలు పేరు చేసి ఇది రోజు పొద్దుగాల సాయంత్రం భోజనంలో వేసుకొని తినమ్మా అని చెప్పింది. చెప్తే అది కంటిన్యూగా నేను వాడాక హాస్పిటల్లో పోయి టెస్ట్ చేయించుకున్నా. నాకు నార్మల్గా వచ్చిందని చెప్పారు. దేవుడికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నాకు మంచిగా నార్మల్గా వచ్చిందని చెప్పారు. మళ్ళా నా బిడ్డకి ఆమె వడలు చేసుకుంటే ఇద్దరు అన్న చెల్లెలు బాగా గొడవపడి నూనె కళాయి లేపి నా బిడ్డ ముఖమే పోతే ముఖం అంతా కాలిపోయింది. బాగా ఏడుతున్నా, నా బిడ్డకి ఇట్లా అయిపోయింది, నాకు ఇట్లా అయిందని నేను ఏడుతుంటే అమ్మ వచ్చి పేరు చేశారు. నా బిడ్డకి ఆయిల్ పేరు చేసి ఇచ్చింది. అయితే నా బిడ్డకి రోజు రాశాను, ఒక్క మచ్చ లేకోకుండా మంచిగా తగ్గిపోయింది. నా బిడ్డకి కూడా మ్యారేజ్ అయిపోయింది. కొంచెం ఇప్పుడు మనందరి ముఖాలు ఎలా ఉన్నాయో నా బిడ్డ ముఖం కూడా అట్లనే ఉంది. దేవుడికి నేను ఎప్పుడు రుణపడి ఉన్నాను. అమ్మగారికి కూడా నమస్కారం. అమ్మగారికి ఎప్పటికీ నేను జీవితంతకాలం నేను బతికున్నంతకాలం రుణపడిపోతాను. ప్రైజ్ ది లార్డ్. నా పేరు చేతన్. నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. నేను 10th క్లాస్లో ఫెయిల్ అయినందుకు విషాన్ని తీసుకున్న తర్వాత సాయంత్రం వరకు నన్ను ఎవరు గమనించలేదు. సాయంత్రం అయ్యేసరికి మా ఇంటి పక్కన వాళ్ళు గమనించి డోర్ బదలగొట్టి నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన వాళ్ళు అడ్మిట్ చేసుకొని అన్నారు, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు కాబట్టి అడ్మిట్ చేసుకొని అన్నారు. అయితే హెల్డా ఆంటీ గారు నాకు ప్రేయర్ చేశారు. అందువల్ల నేను త్వరగా నయమయ్యాను. దాని తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత నన్ను మెంటల్గా కొంచెం డిజార్డర్ వచ్చింది. అప్పుడు కూడా ఆంటీ గారు ప్రేయర్ చేసినందువల్ల నేను నయమయ్యాను. దేవునికి స్తుతులు.